హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పల్లెటూరి బావ పట్నం బావ 15వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? పరంధాంతో కలిసి పొలం దగ్గరికి వెళ్ళింది ఉష. బండి చెట్టు కింద పెట్టి తోటలోకి దారి తీశాడు. అది కూరగాయల తోట. అక్కడ చాలామంది కూరగాయలు కోస్తున్నారు. అర్జున్ వాళ్ళ దగ్గర నిలబడి అటువైపు తిరిగి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. షర్టు తీసేసి కట్ బనియన్లో కండలు తిరిగిన బాడీతో ఎంతో అందంగా ఉన్నాడు. కామ్గా వెళ్ళి అర్జున్ కళ్ళు మూసింది. ఉష చేతులు తడిమి అని ఉషా అన్నాడు. బావా అంది ఆశ్చర్యంగా. చేతులు తీసి ఎలా తెలిసింది అంది. అర్జున్ నవ్వి ఏంటి ఇలా వచ్చావు అన్నాడు. ముందు నీకు ఎలా తెలిసిందో చెప్పు అంది. ప్లీజ్ బావా చెప్పు ఎలా తెలిసింది నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు చూడకుండానే అంది. ఏమో తెలీదు, నువ్వే అనిపించింది అన్నాడు అర్జున్. ఇంతకీ ఎందుకు వచ్చావు ఎండలో అన్నాడు. ఇప్పుడు టైము 7 బావా అయ్యింది. ఇప్పుడు ఎండ ఏంటి? నాకు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను అంది. అంటూ చురుగ్గా ఒక చూపు చూశాడు. ఏంటి చూస్తున్నావు అన్నట్లుగా కళ్ళు ఎగరేసింది. నవ్వుతూ పక్కకి తిరిగాడు. పొలంలో పనిచేసేవాళ్ళు నిలబడి పని చేయకుండా ఉషని చూస్తూ ఉన్నారు. ఓయ్ ఏంటి ఇక్కడ కోతులు ఏమైనా ఆడుతున్నాయా? కానివ్వండి ఎండెక్కుతుంది అని గట్టిగా అన్నాడు. ఆ మాటకి వాళ్ళు గబగబా కాయలు కోయసాగారు. అది వంగ తోట. అక్కడ కొంతమంది వంకాయలు కోస్తున్నారు. పక్కనే టమాటా తోట ఉంది. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్ని రకాల కూరగాయల తోటలు ఉన్నాయి. నువ్వు ఇక్కడే చిన్నాన్న దగ్గర కూర్చో, నేను పక్క తోట దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు. మామయ్య తిరగలేక కూర్చున్నాడు, నేను వచ్చిందే తిరగటానికి అంది ఉష అర్జున్ వెంట నడుస్తూ. అలవాటు లేదుగా, ఈ పొలంలో తిరగలేవులే, దుమ్ము కొట్టుకొని పోతావు. వచ్చావు చూశావు, ఇంకా చాలు వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళేది? ఏం చూశాను? ఇప్పుడేగా వచ్చాను, నీ పొలాలన్నీ చూసి కానీ వెళ్ళను అంది. నువ్వు తిరగలేవులేమ్మా, వెళ్ళి కూర్చో అన్నాడు లాలనగా. ఈ గట్టు మీద గడ్డల్లో నడవలేవు, రేపటికి నల్లగా అయిపోతావు. మీ నాన్న చూశాడంటే ఇంకా ఈ ఊరు కూడా రానివ్వడు నిన్ను అన్నాడు అర్జున్ నవ్వుతూ. నీకు గుడ్ న్యూస్ చెప్పనా బావా అంది. ఏంటది అన్నాడు. నువ్వు చెప్పుకో చూద్దాం అంది. నాకేం తెలుసు చెప్పడానికి, నువ్వు చెప్తేనే కదా తెలిసేది అన్నాడు అర్జున్. గుడ్ న్యూస్ అన్నాను, గెస్ చేయొచ్చు కదా అంది ఉష. నీకేదైనా మంచి మ్యాచ్ వచ్చిందా అన్నాడు. అంటే నాకు మ్యాచ్ వస్తే అది నీకు గుడ్ న్యూసా అంది సీరియస్గా ఉష. మరి పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లకి గుడ్ న్యూస్ అంటే అదే కదా అన్నాడు. అదేలే, కానీ నేను ఒకరిని లవ్ చేశాను, అతనికి కూడా నేనంటే చాలా చాలా ఇష్టం, నేను చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అంది ఉష. నీ మొహంలే, నీకంత సీన్ లేదని నాకు తెలుసులే అన్నాడు. నీకేం తెలుసు? నేను ప్రేమించానని నేనే చెప్తుంటే నువ్వు లేదంటావేంటి అంది. నాకు తెలుసని చెప్పానుగా అన్నాడు. ఎలా తెలుసు? అమ్మ చెప్పిందా అంది ఉష. మీ అమ్మ కాదు, నువ్వే చెప్పావు నిన్న అన్నాడు. నేనెప్పుడు చెప్పాను నీకు అంది ఉష అర్థం కాక. చెప్పావులే, నీకు తెలీదు అన్నాడు అర్జున్. నాకు తెలియకుండా నేనెలా చెప్తాను అంది తలగోక్కుంటూ. ప్లీజ్ బావా చెప్పు, ఎప్పుడు చెప్పాను? నాకు అస్సలు గుర్తు రావటం లేదు. నేను నీతో అసలు అలాంటి మాటే ఏం చెప్పలేదు. నీకెలా తెలుసు అని అర్జున్ గడ్డం పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ బావా చెప్పవా అంది. అది నిన్న స్లిప్ అయ్యి నా మీద పడినప్పుడు నువ్వు ఎవరినైనా లవ్ చేసి ఉంటే అలా చేయవు కదా అన్నాడు.
నేనేం చేశాను అంది ఉష తల గీక్కుంటూ. ఏంటో ఈ బావ సగం సగం చెప్తాడు. ప్లీజ్ బావా సరిగ్గా చెప్పు, ఏం చేశాను అంది. ఏదో చేసావులే, ఇంక పద నోరు మూసుకొని అన్నాడు. అప్పుడు లైటు వెలిగింది ఉషకి. ఓ అదా, అలా తెలిసిందా? మరి అది తెలిసినప్పుడు ఇంకొకటి కూడా తెలియాలిగా అంది. ఇంకేంటి, తెలియాల్సింది తెలిసిందిగా అన్నాడు అర్జున్. నువ్వు చెప్పింది కరెక్టే బావా, నేను ఎవరినైనా లవ్ చేస్తే నిన్ను కిస్ చేసేదాన్ని కాదు, కానీ నేను లవ్ చేసిన వాళ్ళని అయితే కిస్ చేయొచ్చు కదా. అది అర్థం కాలేదా అంది. నీ మొహం, అదేదో అనుకోకుండా జరిగింది అంతే అన్నాడు. ఓహో, నేను ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి నేను కిస్ చేశాను అని చెప్తున్నావు. మరి నేను కిస్ చేశానంటే నిన్ను లవ్ చేసినట్టే కదా అంటే అది అనుకోకుండా జరిగింది అంటున్నావు. రెండూ నీ మాటలేనా అంది. ఉష తనను ప్రేమిస్తుందని నిన్ననే అర్థమైంది అర్జున్కి. కానీ అది కుదిరేది కాదని ఈ పిల్లకి తెలియటం లేదు. తెలిసేట్టుగా వివరంగా చెప్పాలి అనుకుంటూ పక్కనే ఉన్న షెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ కూర్చో అన్నాడు. అక్కడే ఉన్న ఓ నొలక మంచం చూపిస్తూ. కూర్చుంది ఉష. అదేంటి బావా, తోటలోకి వెళ్దామన్నావుగా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అంది. ఏమీ లేదు కానీ ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నానంటావు అన్నాడు. ఏం బావా, నువ్వు నన్ను లవ్ చేయటం లేదా అంది అర్జున్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆమె కళ్ళలోకి చూడలేక చటుక్కున చూపు తిప్పుకున్నాడు. నిజం చెప్పు బావా, నువ్వు నన్ను లవ్ చేయటం లేదా? ధైర్యంగా నా కళ్ళలోకి చూసి చెప్పు ఆ మాట అంది ఉష. ఆ మాటకి అర్జున్ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అందరూ నిన్ను చాలా ధైర్యవంతుడు అని చెప్తున్నారు. నువ్వేంటి బావా ఇలా ఆడపిల్లల కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు అంది అర్జున్ కళ్ళు తుడుస్తూ. ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనతలు ఉంటాయి. నా బలం బలహీనత రెండూ నువ్వే. ఇది చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. నేను నిన్ను లవ్ చేయటం లేదా అని అడిగావు. చేస్తున్నాను. ఇప్పుడు కాదు, చిన్నతనం నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. తెలుసో తెలియకో పెద్దవాళ్ళు ఇది నీ పెళ్ళాం అని అంటే అదే నిజం అనుకున్నాను. ఆ ఊహలోనే బ్రతుకుతున్నాను. కానీ అది జరగని పని అని అర్థమై నాకు నేనే నీకు దూరం అవ్వాలి అనుకున్నాను. ఇప్పట్లాగే నా ఊహలోనే బ్రతకాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు హఠాత్తుగా మీరు వచ్చారు. ఊహ నిజం రెండూ కళ్ళ ఎదురుగా సాక్షాత్కారం అవుతుంటే ఏది నిజమో, ఏది స్వీకరించాలో, ఏది వదులుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నాను, సందిగ్ధంలో పడిపోతున్నాను అన్నాడు తల విదిలించుకుంటూ. నువ్వు చెప్పేది నాకు నిజంగా అర్థం కాలేదు బావా. నువ్వు నన్ను చిన్నప్పటి నుండి లవ్ చేశాను అని చెప్తున్నావు. నిజంగా నాకైతే అదేమీ గుర్తులేదు. కానీ నీకు నా మీద ఉన్న ప్రేమ వల్లనేమో నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ఏదో చిత్రమైన భావన కలిగింది. అదే ప్రేమ అనుకుంటా. ఇప్పుడు నేనే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. మరి ఇంకేంటి నీకు అభ్యంతరం? ఎగిరి గంతేయాలి కానీ అంది ఉష. నీ కళ్ళలో నా మీద ప్రేమ చూసి నా మనసులో చాలా గంతులే వేశాను. కానీ వాస్తవంలోకి వస్తే మనిద్దరికీ సరిపడదమ్మో అన్నాడు. అర్థం కాలేదు. ఎందులో సరిపడదు? ఎందుకలా అనుకుంటున్నావు అంది. ఇంటర్నేషనల్ రేంజ్ బిజినెస్ మ్యాన్ జేకే గారి ఓన్లీ వన్ డాటర్వి నువ్వు. బాగా చదువుకున్నావు. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో పెరిగావు. మరి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. చదువు లేదు. ఆర్థికంగా మీతో అస్సలు సరితూగను. పైగా నా ప్రొఫెషన్కి ఈ పల్లెటూరు వదిలిపెట్టి బయటికి రాలేను. చదువు లేని వాడిని పెళ్లి చేసుకుని బురదలో మట్టిలో ఈ పల్లెటూరులో నువ్వు ఉండగలవా చెప్పు? నువ్వంటే ప్రాణం కనుక నీ గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ నాన్న కూడా ఇదే విధంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే మీ నాన్నకు కూడా నువ్వంటే ప్రాణం కదా అన్నాడు. నిన్ను నాలాంటి చదువులేని పల్లెటూరి వాడికిచ్చి
పెళ్లి చేస్తే మీ నాన్నతో తిరిగే హై సొసైటీ మనుషులు ఆయన్నెంత చిన్న చూపు చూస్తారు. నువ్వు ఆయన ఒక్కగానొక్క కూతురువి. ఇవన్నీ ఆలోచించాలి కదా అన్నాడు. అయ్యో పిచ్చి బావా, అదా నీ భయం? అందుకేనా నువ్వు నన్ను తప్పించుకుని తిరగాలని చూస్తున్నావు? అదేం లేదు. నువ్వు ఆలోచించినట్లుగా నాన్న ఏమీ ఆలోచించటం లేదు. నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళనిచ్చి పెళ్లి చేయటానికి నాన్న రెడీ. అమ్మకైతే నువ్వంటే చాలా చాలా ఇష్టం అంది ఉష. మీ నాన్నకు కూడా నేనంటే ఇష్టమే. నా క్యారెక్టర్ని ఇష్టపడటం వేరు, నన్ను అల్లుడిని చేసుకోవటం వేరు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మన పెళ్లి విషయం ప్రస్తావనకి వస్తే అనవసరంగా ఎన్నో సంవత్సరాల తరువాత కలిసిన మన కుటుంబాలని మళ్ళీ వేరు చేసిన వాళ్ళం అవుతాం. ఇక మీ నాన్న జన్మలో ఈ ఊరు మొహం చూడడు. అందరినీ బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మన వల్ల ఒకరు సంతోషపడకపోయినా పర్వాలేదు, కానీ ఎవరూ బాధపడకూడదు. అందరూ కలిసి ఉండాలనుకునే నా వల్ల అలాంటి తప్పు జరగటం నేను అస్సలు భరించలేను. నీకు కూడా నా మీద కలిగింది నిజమైన లవ్వేం కాదు. ఏదో చూడటానికి బాగుంటాను, వరసవుతాను. అందరూ నేను మంచివాడినని చెప్పి ఉంటారు. ఆ ఇన్ఫాక్చుయేషన్ వలన నన్ను లవ్ చేశాను అనుకుంటున్నావు అంతే అన్నాడు. ఈ విషయం నువ్వెక్కడా బయట పెట్టవద్దు. మన కుటుంబాల మధ్య మళ్ళీ ఎడబాటు తీసుకురావద్దు. వచ్చారు కనుక ఏదో కొన్ని రోజులు ఉండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోండి. నిన్నెదురుగా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు దుఃఖాన్ని దిగమింగుకుంటూ. అది కాదు బావా, అసలు విషయం నీకు తెలీదు, అందుకే నువ్వెలా అనుకుంటున్నావు అని చెప్పబోయింది ఉష. అమ్ములు, నీకేం తెలియదురా, నువ్వింకా చిన్నపిల్లవి. ప్లీజ్ అమ్మా, నేను చెప్పినట్లు విను. నన్ను మరీ ఎక్కువగా బాధ పెట్టకూడదు అనుకుంటే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోరా. వీలైనంత వరకు ఎప్పటికీ నా కళ్ళ ముందుకి రావద్దు అన్నాడు బాధగా. తన ప్రాణాన్ని తన నుంచి శాశ్వతంగా దూరంగా పొమ్మని చెప్తుంటే అతని గుండెని ఎవరో రంపంతో కోస్తున్నంత బాధగా ఉంది. అది అతని గొంతులోనే తెలుస్తోంది. నేనిక్కడ ఉండటం నీకు అంత బాధ కలిగిస్తుందా బావా అంది కన్నీళ్లతో. కాదమ్మా, నిన్ను ఎదురుగా ఉంచుకొని నీకు దూరంగా ఉండాలంటే నరకంగా ఉంది. నిన్ను ఎప్పటికీ చేరుకోలేను అనే బాధ మనసును కృంగదీస్తుంది. బ్రతికి ఉన్న శవంలా ఉంది నా పరిస్థితి. అర్థం చేసుకోమ్మా అన్నాడు బాధగా. నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా బావా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్తున్నాను. నువ్వేమో నువ్వంటే నాకు ప్రాణం, కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళు అంటున్నావు. ఏంటిది? నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు అంది ఉష ఏడుస్తూ. నువ్వు నాకు అందనంత ఎత్తులో ఉన్నావు అని చెప్తున్నాను. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా మన పెళ్లి జరగదు అని చెప్తున్నాను. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలంటే మామయ్య మనసు చంపుకొని చేయాలి. అంతేకాని ఇష్టంతో చేయడు, చేయలేడు కూడా. అంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన తన కూతుర్ని నాలాంటి వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాడు చెప్పు? మీ నాన్నని అర్థం చేసుకో అన్నాడు అర్జున్. నీకే అర్థం కావటం లేదు. నేను చెప్పే విషయం నువ్వు పూర్తిగా వినటం లేదు. ఇంక నేనేం చెప్పను? మా నాన్న ఒకప్పటిలా ఉంటే నిజంగానే నువ్వు అన్నట్లుగా అనుకునేవాడేమో. కానీ ఇప్పుడు నాన్న మారిపోయాడు. డబ్బు కంటే, పేరు కంటే ఆత్మీయతలే ముఖ్యమని అనుకుంటున్నాడు. నీకు తెలుసా, మేము ఈ ఊర్లోనే ఉండబోతున్నాం. ఆ విషయం నాన్నే చెప్పాడు నిన్న. అవసరానికి మించిన డబ్బు ఉంది, కానీ ఆత్మీయులు లేక అమ్మ ఎంత నరకం అనుభవించిందో చెప్తుంటే నాన్న కన్నీరు మున్నీరయ్యారు. మనం ఇంకా ఇక్కడే మన ఇంట్లోనే ఉండబోతున్నామని చెప్పాడు. తెలుసా నీకు ఆ విషయం? ఏమీ తెలియకుండానే ఏదేదో మాట్లాడిస్తున్నావు. మన పెళ్లి విషయం నాన్నకి ఇష్టం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అసలు నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందే
నాకు నచ్చిన వాళ్ళని ఎంచుకోమని. అది నువ్వైనా అభిబావైనా ఎవరైనా వాళ్ళకి అభ్యంతరం లేదు అని చెప్పారు. బయట సంబంధాలు ఇవ్వటానికి నాన్నకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే నన్ను తెలిసిన వాళ్ళలో అయిన వాళ్ళలోనే ఇవ్వాలని ఆయన అనుకున్నారు. అంతేకాని ఎవరో నవ్వుతారని, ఎవరో ఏదో అంటారని ఏ గొప్పవాడికో తీసుకెళ్ళి నన్ను కట్టబెట్టాలని అనుకోలేదు. ఇక అమ్మకైతే నువ్వంటే ఎంత ఇష్టమో, ఎంత నమ్మకమో నీకు తెలుసు. నేను నీకంటే ముందే అభిబావను చూశాను. కనీసం ఫ్రెండ్ అనే ఫీలింగ్ కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే తన బిహేవియర్ చూస్తే చాలా చిరాకుగా కూడా అనిపించింది. నాకే కాదు, అమ్మకి నాన్నకి కూడా. మరి నీలో ఏం చూసి ప్రేమించానో నాకు తెలియదు. నిన్ను చూడగానే ఏదో ఫీలింగ్, అది లవ్ అని తర్వాత అర్థమైంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే నవ్వేదాన్ని. చూడగానే లవ్ ఏంటి, అది కొవ్వు కానీ అని. కానీ నిన్ను చూశాకే తెలిసింది లవ్ అంటే ఏమిటో. నువ్వు వెళ్ళిపో అనగానే నేనేమీ వెళ్ళిపోను. నువ్వు నన్ను వదిలిపెట్టినంత తేలిగ్గా నేను నిన్ను వదిలిపెట్టలేను బావా అంటూ ఒక్కసారిగా అర్జున్ని కౌగిలించుకొని అతని గుండెల్లో తలదాచుకుని ఏడవసాగింది. ప్లీజ్ రా అమ్ములు, ఊరుకోరా, నువ్వు అలా బాధపడితే నేను చూడలేను. ప్లీజ్ అమ్మా, నా బంగారం కదూ, ఊరుకోమ్మా అని ఓదారుస్తున్నాడు. మరి నీ నుంచి దూరంగా వెళ్ళి లైఫ్ లాంగ్ బాధపడమనే కదా బావ చెప్తున్నావు అంది ఇంకా గట్టిగా ఏడుస్తూ. నా బంగారు తల్లివి కదూ, ఊరుకోరా. నువ్వు నా కోసం ఇలా ఏడుస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను బాధ పెట్టినందుకు సారీరా. బంగారు తల్లివి కదూ, ఊరుకోమ్మా అంటూ ఉషని తన కౌగిల్లో పసిపాపలా పదవి పట్టుకొని ఓదారుస్తున్నాడు. ఉష ఇంకా ఇంకా అర్జున్ కౌగిల్లో ఒదిగిపోతూ, ఇన్ని మాటలు చెప్తున్నావు, నేను బాధపడితే చూడలేను అంటున్నావు, కానీ నన్ను ఉండిపోమ్మని మాత్రం అనటం లేదు ఇప్పటికి కూడా అంది. అది కాదు రాములు, నీకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు తెలియకపోవచ్చు. కొన్నేళ్ల తర్వాతైనా మీ నాన్నని బాధ పెట్టానని నువ్వు బాధపడుతూనే ఉంటావు. పైగా ఈ పల్లెటూరులో నీకంటే అన్నింట్లో తక్కువైన నన్ను పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండలేవు. అందుకే ఆ బాధ ఏదో ఇప్పుడే తీరిపోతుంది. ఇక జీవితంలో ముందు ముందు నీకే సమస్య ఉండదు. నీకోసమే నేను చెప్తున్నాను, అర్థం చేసుకోమ్మా అన్నాడు. అయ్యో బావా, నిన్ను నువ్వెందుకు అంత తక్కువ చేసుకుంటున్నావు? ఎవరన్నారు నువ్వు నాకంటే తక్కువ వాడు అని? ఎందులో ఎందులో తక్కువ? ఆస్తిలోనా? ఆ డబ్బు నేను సంపాదించింది కాదు, మా నాన్న సంపాదించింది. కానీ ఇప్పుడు నీకున్న ఆస్తంతా నీ స్వశక్తితో నువ్వు సంపాదించింది. నాకంటే నువ్వు 4-5 ఏళ్ళు పెద్దవాడివేమో. ఇంత చిన్న వయసులోనే నీ అంత సంపాదించిన వాళ్ళని చూపించు. నీ వయసులో ఇంకా లైఫ్లో స్థిరపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు చిన్నతనంలోనే, ఏమీ తెలియని వయసులోనే నీకు ఎంతో ఇష్టమైన చదువుని వదిలేసి కుటుంబ బాధ్యతను తీసుకున్నావు. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు బావా? నీకు జీవితం అంటే ఏమిటో తెలుసు, కష్ట సుఖాలు తెలుసు, ముఖ్యంగా మనుషుల్ని ప్రేమించటం తెలుసు. నాకు ఆ ప్రేమ కావాలి బావా. జీవితాంతం నీ ప్రేమ నాకు కావాలి. జీవితాంతం నీ ప్రేమ నాకు కావాలి బావా. డబ్బు అవసరం లేదు, అది నేను కూడా సంపాదించగలనేమో రేపు. కానీ నన్ను ప్రాణంగా ప్రేమించే బావని పోగొట్టుకుంటే సంపాదించుకోగలనా అంది. మా నాన్న నాకు బాగా డబ్బున్న సంబంధం తీసుకొస్తారేమో. అతనికి వేల కోట్లు ఉండి ఉండొచ్చు. కానీ అవి అతను సంపాదించినవి కాదు, అతని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి. అలాంటి గొప్ప వాళ్ళని నువ్వెప్పుడూ చూసి ఉండవు. కానీ నేను చాలామందిని చూశాను. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్లకు కొన్ని దురలవాట్లు ఉంటాయి. పబ్బులు, క్లబ్బులు, అమ్మాయిలు, ఇది వాళ్ళ లైఫ్ స్టైల్. 100లో 90 మంది పైన అలాగే ఉంటారు.
స్టేటస్ కోసం అలాంటి వాడిని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు బావా? ఇక సంపాదన విషయానికి వస్తే నీ వయసులో నాన్నకి జీతం మాత్రమే సంపాదన. ఇప్పుడు ఆయన బిలియనీర్ అయి ఉండవచ్చు, కానీ నాన్న వయసు వచ్చేటప్పటికి నువ్వు నాన్నని మించిపోతావు. అది కూడా నీ ప్రొఫెషన్లోనే. ఓ మనిషి క్యారెక్టర్కి చదువు డబ్బు కొలమానం కాదు బావా. ఆ మనిషి వ్యక్తిత్వమే ముఖ్యం. పెళ్లిలో చూడాల్సింది క్యారెక్టర్ కానీ స్టేటస్ కాదు అని అమ్మా నాన్న అభిప్రాయం. వాళ్ళు అదే చూస్తారు. అంతేకాని మనకన్నా ధనవంతుల్ని పెళ్లి చేసుకుంటే మనం ఇంకా ధనవంతులవుతాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళ కూతుర్ని ప్రాణప్రదంగా ప్రేమించే భర్త, కన్నబిడ్డలా చూసుకునే అత్తమామలు, తోబుట్టువులా చూసుకునే ఆడపడుచులు కావాలి. అంతేకాని నువ్వన్నట్టు డబ్బు, స్టేటస్ ఇవి కాదు వాళ్ళకి కావాల్సింది. అవన్నీ నీ ఇంట్లో నాకు దొరుకుతాయని వాళ్ళకి నమ్మకం కూడా ఉంది. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకో బావా. నీ పిచ్చి ఆలోచనలు మానేసేయి, సరేనా అంది తలెత్తి అర్జున్ కళ్ళలోకి చూస్తూ. సరే అని ఇప్పుడే చెప్పలేను. ముందు నేను అత్తయ్యతో మామయ్యతో మాట్లాడి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాను అన్నాడు అర్జున్. ఓరి మగడా, ఇంకా అనుమానమేనా? ఇంత చెప్పినా కూడా. నేను చెప్తున్నాను కదా వాళ్ళకి ఇష్టమే అని. అయినా నీకు చివరిసారిగా చెప్తున్నాను చూడు, ఈ జన్మకి నా పెళ్ళంటూ జరిగితే అది నీతోనే. అలా కాకుండా ఇంకో విధంగా జరిగితే ఇక నన్ను నువ్వే కాదు ఎవరూ చూడలేరు శాశ్వతంగా అంది కోపంగా. టక్కున ఉషనోటి మీద చేయి ఉంచాడు. పిచ్చి మాటలు మాట్లాడుకు అన్నాడు కోపంగా. అలా మాట్లాడకుండా ఉండాలంటే నోరు ముయ్యాల్సింది చేత్తో కాదు అంటూ అర్జున్ తల వంచి తన పెదవులతో అతని పెదవులు పెనవేసింది. ఆర్తిగా ఆమెను తన బిగ్గి కౌగిలిలో చుట్టేశాడు అర్జున్. ఇదండి కథ. ఎలా ఉంది? మొత్తానికైతే ఉష అర్జున్ని కన్విన్స్ చేసింది. అతను కన్విన్స్ అయినట్లే ఉన్నాడు. ఇంకా ఏమైనా తిరకాసు పెడతాడేమో చూడాలి. జగదీష్ రేవత్తో మాట్లాడతానన్నాడు కదా. జగదీష్ మనసులో ఓ చిన్న అనుమానం ఉంది కదా. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేక అంతా బాగానే ఉంటుందో? ఈ ఉషా పరిణయం అర్జున్తో జరుగుతుందా లేదో అని వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.